సంతోషప్రియులరా, దేవుడి కృపను బట్టి మరొక దినాన్ని అనగా మరొక వారాన్ని దేవుడు మనకు దయచేసి ఆయన సన్నిధిలో సురక్షితంగా లేక క్షేమంగా సజీవంగా ఆయన ఇచ్చిన ఈ అవకాశానికి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియులారా, చక్కటి ప్రార్థనలు పాటలు విన్నాం. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉన్న ఆ దైవజనుల కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చక్కటి మాటలు విన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని చక్కగా ఉంచినందుకు మరొకసారి ఆ దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రియులారా, ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా కనబడువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును, జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లలు, జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి విష్ణుడగువానిని ఇచ్చుటకై ప్రయాసపడి వాడు పోగు చేయి పనిని ఆయన పాపాత్మనకు నిర్ణయించును. అర్థం లేదని అనుకుంటున్నాను నేను. చదివిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ కృపను బట్టి ఆయన మరొక దినాన్ని మాకు సజీవంగా ఉంచి ఇలా మీ సన్నిధిలో మీరు మాకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు వినడానికి, ఆయన మీరు చెప్తున్న మాటలు నా సొంత మాటలు కాక, నా సొంత జ్ఞానం కాక, కేవలం నీ నోటిపోరుగా కొన్ని మాటలు నీ వినికిడిలో మేము విని ఆయన మా జీవితాలను సరిచేసుకున్నటకు, తద్వారా ఆయన మీరున్న లోకానికి మేము రావడానికి కృప చూపమని చెబుతున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఇక్కడ వరకు అర్థమైందండి. దేవుడికి ఇష్టడిగా ఉంటే ఎలా ఉంటుందట? అవన్నీ ఇస్తాడు. మరి కింద చదవండి ఒకసారి గట్టిగా. అయితే దైవ దృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై అక్కడ తాగాలి. అదే కదా అయిపోయింది. ఇష్టడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేస్తున్నాడు కదా. ప్రయాసపడి అంటే దైవ జ్ఞానం లేక, దేవుడు లేక ప్రయాసపడుతూ ఉంటాడు. అలాంటి దాన్నంట ఎవరికి ఇస్తున్నాడట? ఆయనకి ఇష్టమైన వారికి ఇస్తున్నాడట. అంటే ఈరోజు మనం స్త్రీలు కానీ పురుషులు కానీ మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, చాలా మంది పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ వారి యొక్క లోపాలను చూసి, అయ్యో నేను ఇంకా అందంగా ఉంటే బాగుండేదే, ఇంకా లావుగా ఉంటే బాగుండేదే, ఇంకా ఎత్తుగా ఉంటే బాగుండేదే, జుట్టు ఉంటే బాగుండేదే, ఇలాంటి ఆలోచనతో స్త్రీలు కూడా పురుషులు కూడా చాలా మంది వారికి ఇచ్చిన ఆ స్థితిని బట్టి చాలా మంది దుఃఖంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నిజమైన క్రైస్తవానికి అది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నువ్వు ఆలోచిస్తున్న ఈ లోక సంబంధమైన ఏది కూడా, నువ్వు ఏ ఆలోచనతో అయితే ఈ సన్నిధిలో కూర్చోడానికి వచ్చావో, ఏ మారు మనసును పొంది ఏ బాప్తిసాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చావో, అక్కడికి వెళ్ళాలనుకున్న నీకు ఇవేవి కూడా నీతో రావు. దేవుడు మనం అనుకుంటాం, మనకి నాకు ఇలా కలిగేశాడు అలా కలిగేశాడు ఎంతో మందిని చూసి, కేవలం మనిషి సమాజాన్ని చూసి తను బాధపడతాడే ఉంటాడు తప్ప, కానీ దేవుడు తనకిచ్చిన తలాంత ఏంటో తను మర్చిపోయి బ్రతుకుతూ ఉంటాడు. కానీ మనం అది గుర్తెరిగి బ్రతకాలి. పిల్లరా, ఈ రోజు బైబిల్ చరిత్రలో మన పాత నిబంధనలోకి వెళితే ఒక అద్భుతమైన ఘట్టాన్ని కనిపిస్తుంది. ఈ రోజు సమాజంలో మనిషిని చూసి మనిషి ఎంతో ఉత్సాహపడుతూ ఉంటాడు. పిల్లరా, ఈరోజు బైబిల్ చరిత్రలో పాత నిబంధనలో మనం వెళితే అది అందానికి అందవిహీనానికి ఒక యుద్ధం జరిగింది. పిల్లరా, ఈరోజు ప్రపంచం అంతా అందాన్ని కోరుకుంటుంది. అలా లేకపోవడం ఎంతో నిరుత్సాహపరుస్తుంది. కానీ దేవుడు నిన్నుగానే
ఆయనలో ప్రత్యేకంగా నిర్ణయించుకోవడానికి నీకు తెలుసా? ఎందుకంటానండి ఈ మాట? ప్రపంచంలో నిన్నుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. నీకులాగా ఎవరో ఉండరు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నీ వేలు ముద్ర ప్రపంచంలో ఏ మనిషి ఈ భూమి మీద ఉన్నవాడికి ఉండదు. ఎందుకట? నువ్వు ప్రత్యేకమైన దాను, ప్రత్యేకమైన వాడు. దేవుడు ఎవరిని వదిలేడండి. దేవుడు ఏది ఇచ్చినా ఏదో ఒక తలాంతు. అలాంటి పరిస్థితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఒక అందానికి అందవిధానానికి ఒక రోజు యుద్ధం జరిగింది పిల్లరా. ఆ యుద్ధంలో దేవుడు ఎవరిని గెలిపించాడు? అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడికి మనలో ఉన్న ఇష్టం ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే పిల్లరా, ఇది మనందరికీ తెలిసిన యాకోబు గారు దేవుడే ఆయనకి ఒక ఫిట్నెస్ ఇచ్చాడు. చదువుకునే అంశంలో పెడదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. అంటే యాకోబులో మనకి చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. యాకోబు అనగానే మోసగాడు అనే విషయాన్ని మన దాంట్లోకి వచ్చేస్తుంది. అంతేనండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ అంశాన్ని ఆయన యొక్క క్యారెక్టర్ ఒకసారి ముందు ఉంచాలని ఆలోచిస్తున్నాను అనమాట. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. పిల్లరా, ఈ వచనం చదివిన వెంటనే మనకి యాకోబు గారి గురించి ఒక అవగాహన వచ్చింది. కానీ యాకోబు గారి మీద మనకున్న ఆలోచన ఏంటి? ఆయన మోసగాడు. సో ఇలాంటి మనుషుల్లో చెడు ఉన్నట్టే యాకోబు గారిలో కూడా ఒక మానవ నైజానికి సంబంధించిన ఒక గుణం కూడా ఆయనకు ఉందండి. లేకుండా లేదు. ఏలియా కూడా ఏమంటారు? మన వంటి మనిషే. అలాగే యాకోబు గారు కూడా ఒక మానవ తత్వాన్ని మనకు కనిపించే ఒక అంశంలోకి మనం వెళ్ళినట్టయితే మరి నేటి సమాజాన్ని మాత్రమే మనం చూసినట్లయితే ఈ సమాజం అంతా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన న్యూస్ పేపర్లో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, లేదా న్యూస్ పేపర్లో ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఆ ప్రకటనలో ఒక చక్కటి ప్రకటన ఏంటంటే రిసెప్షనిస్ట్ కావాలి అంటారు, లేకపోతే ఎయిర్ హోస్టెస్ ఏమండి హాస్పిటల్లో వర్క్ చేయడానికి. ఇది కింద రాస్తాడు, అందముగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడును. అంటే ఈ లోకం ఏం చేస్తుంది? నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ కొద్ది జీవితంలో ఈ లోకం ఏం చేస్తుందండి? చక్కగా రాస్తారని అందులో నిజమే చూసుంటారు మీరు. అందముగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడును. మరి దేవుడు ఆయన మన దగ్గర నుంచి అలాంటివి కోరుకుంటున్నాడా? ఇంకెలాంటివి కోరుకుంటున్నాడు? ఈ రోజు దేవుడు సన్నిధిలో కూర్చున్న మనల్ని దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఒకవేళ అందం లేదనో, లేదా ఎవరినో చూసి అలా లేదనో ఒకవేళ నువ్వు బాధపడుతుంటే దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటే మన అందం గురించి కానీ మన లేమి గురించి కానీ మనం ఆలోచించడం పిల్లారా. ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం మన మీద ఎలా ఉందో ఆ ఉద్దేశాన్ని బట్టి ఒక అవగాహన మనం చేసుకుందాం పిల్లారా. కానీ దేవుడు ఏమి చూడడండి. దేవుడు మనం మా లోకం చూసేది ఏమీ చూడడు. ఒక రిసెప్షన్స్కి వెళ్ళాలంటే అందంగా ఉండాలట, బాగా పలకరించాలంటే వాళ్ళని, ఇలాగైతే కానీ ఈ చిన్న జీవితంలో బ్రతుకులేదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇవేమీ చూడడానికి చూడండి. ఒక ఎగ్జాంపుల్ కావాలనుకుంటే పిల్లారా, మనం ఒక్కసారి ఆదికాండంలో పెడదాం పిల్లారా. అలాగే యాకోబు గారి కుటుంబంలో కూడా ఒకనాడు అందానికి అందవిహీనానికి ఆయన కుటుంబంలో ఒక యుద్ధం జరిగింది. ఏమిటా యుద్ధం అంటే ఒకే చోట ఉన్నారు వాళ్ళు. బైబిల్ చరిత్రలో ఒకరు టాప్ 1 అందగత్తండి. ఆవిడ టాప్ 1, ఆ పక్కనే టాప్ 1 అందవిహీన కూడా ఆ పక్కనే ఉంది పిల్లారా. అంటే ఒక చోట ఒక శాపాదేశపు బంగారు ముద్ద ఉంది, ఆ పక్కనే ఒక బొగ్గు ముక్క ఉంది. మీరిద్దరూ ఒకే గర్భాన్ని పుట్టారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఒకే గర్భాన్ని పుట్టారు. కానీ ఒకరు ఈ పరిస్థితుల్లో వారిద్దరి మధ్యన ఏం జరిగిందో దేవుడి ఉద్దేశాన్ని మనం ఆలోచించినట్లయితే పిల్లారా, ఈ రోజు దేవుడి విషయంలో మన ఉద్దేశం ఎలా ఉందో, లోకంలో ఉన్న వాళ్ళు మన మీద ఎలా ఉద్దేశం ఉందో, దేవుడు మన మీద ఎలా ఉద్దేశం ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ చరిత్ర మనకి ఇది తీరాలి పిల్లారా. ఒకరు లేయా, రెండో వారు
రాహేలు. వీరిద్దరి గురించి మనం ఆలోచించినట్లయితే ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం. లాబానుకు 2 కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరివతినై ఉండెను. కళ్ళు కలది అంటే ఇదండి పుట్టుకతో వచ్చే ఒక జబ్బు కూడా. పుట్టుకతో వచ్చే జబ్బు కూడా కొన్ని డిఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముసలాలు చూడండి, కొంతమంది ఉదయం లేచినట్టు పుసులు వచ్చేస్తాయి, పుసుకళ్ళు అంటాం. అది చాలా ఇబ్బందికరమైంది. కానీ లేయా చాలా బాధపడేది. పెళ్ళిళ్ళలో చూడండి, కొన్ని విషయాల్లో అందవిషయంని అందంగా ఉన్నవాడు తీసుకెళ్ళరు. పెళ్ళిళ్ళలో అక్కకి సంబంధం వచ్చినప్పుడు చెల్లిని కూడా కనపడలేవారు. ఎందుకంటే అక్క అంటే ఎక్కువ రెడీ అవుతుంది. రానివ్వరండి కొన్ని సమయాల్లో. ఆ ఇన్సిడెంట్స్ ఎన్నో మనకు తెలుసు. సో లేయా జబ్బు కళ్ళది, కానీ ఆ పక్కనే ఉన్న ఆవిడ ఎలాంటిదంటే రూపవతి. బైబిల్లోనండి ఈ రూపవతి సుందరవతి అనేది ఇద్దరు టాప్ వన్ అండి బైబిల్ చరిత్రలో. ఇద్దరు ఉన్నారు. ఒక ఈమెకి రాయబడింది, రెండవది ఎస్తేరమ్మ గారికి రాయబడింది, మొదటిది రాహేలమ్మ గారికి రాయబడింది. వీళ్ళిద్దరు టాప్ వన్ మోస్ట్. అలాగే అంత విషయానికి బైబిల్ చరిత్రలోకి వెళ్తే లేయమ్మ గారికి కనిపిస్తారండి మనకి. ఈ రెండు కూడా ఎక్కడున్నాయంటే ఒకే చోట ఉన్నాయి. ఈ యుద్ధాన్ని మనం ఒకసారి చూడాలి. ఈ యుద్ధంలో దేవుడు ఎవరిని గెలిపించాడు? ఇవాళ మనకు అలాంటి లేవులు ఏమన్నా ఉంటే దేవుని లోనికి వెళ్ళి దేవుడు ఆలోచన ఏంటో తెలుసుకుని ఆ లేవి నుంచి, ఆ ఆలోచన నుంచి పక్కకు వచ్చేద్దాం. ప్రియులారా, చాలా మంది కొన్ని శుభకార్యాలు వెళ్తూ ఉంటాం. మనకు అక్కడికి నెక్లెస్ తో పనే లేదు, చాలా మంది వేసుకోరు. కానీ అక్కడికి వెళ్తున్నాం కనుక మనకు నెక్లెస్ కావాలి. ఇంటికి వచ్చినట్టు దారిలో కూడా తీసుకుంటే కొంతమంది ఇష్టమే ఉండదు. కానీ సమాజం గురించి వాళ్ళ గురించి మనం నెక్లెస్ తీసుకుని వెళ్ళాలి. వాళ్ళ గురించే మనం ఒక్కొక్కసారి అందమైన పట్టుకుని వెళ్ళాలి. ఫంక్షన్ బట్టి మన డ్రెస్ మారిపోతూ ఉంటుంది. ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి మనం కూడా అలాగే వెళ్తున్నాం. కానీ మన క్రైస్తవ జీవితంలో ఎలా ఆలోచించాలంటే దేవుడు నీకు ఏ గోల్తో ఇక్కడికి వచ్చావో ఆ గోల్ నీకు ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాడంటే నిన్ను ఈ అందాన్ని చూసి కానీ నీ ఆలోచన చూసి కానీ నీకు దేవుడు ఆ లోకాన్ని ఇవ్వడు. ఆయన సన్నిధిలో అలాంటివి ఆలోచించడు. ఏం చేశాడు? రూపం ఎలా ఉంటుందంట? సుందరంగా ఉంటుందంటే నిజంగా ఈ మాట ఆమెకి వండర్ఫుల్, వెరీ బ్యూటిఫుల్ కాల్డ్ ఇన్ బైబిల్ అన్నమాట చరిత్రలో. రెండోది ఎస్తేరమ్మ గారికి, ఆమె కూడా అందమైనది గాను రూపమైనది సుందరమైనది గాను అని మనకు రాయబడింది. పిల్లగా దేవుడు ఎవరిని కోరుకుంటాడో తెలుసండి? అంటే ఒదిగి ఉండే వాడిని మాత్రమే కోరుకుంటాడు. నీ అందం కానీ, నీ జుట్టు కానీ, నీ కళ్ళు కానీ, నీ రంగు కానీ దేవుడికి అక్కర్లా. ఆయనకి ఏం కావాలంటే ఆయనలో నువ్వు ఒదిగి ఉన్నావా లేదనేది ఆయనకి కావాలి. ప్రియులారా, ఒదిగే వారంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే స్త్రీ కానీ పురుషుడు కానీ ఒకరినొకరు అట్రాక్ట్ చేసుకోవడానికి నీకు అందాన్ని ఇవ్వలేదు. ఒక అందాన్ని చూసి ఏమైనా మెచ్చుపడుతున్నాయేమో. ఈ రోజు ఆయన పర్టికులర్ గా మాట్లాడేది ఏంటంటే నీ అందాన్ని నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? అలాగే పురుషుడు కూడా నీకు ఎందుకు అందం ఇచ్చాడో తెలుసా? ఒకరికొకరు చూసుకుని అట్రాక్ట్ చేసుకోవడానికి అందాన్ని ఇవ్వలేదు. ప్రియులారా, ఇది చాలా గుర్తెరిగి బ్రతకాలి మనం. అలాగే లేయమ్మ కూడా, రాహేలమ్మ కూడా వీళ్ళు చదవగలిగితే తన అందాన్ని చూసి గర్వపడిందేమో. ఈరోజు ఆయన నీకు అందాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను అటు ఇటు కూడా ఇచ్చిన అందంగా లేని వాడిని, అందంగా ఉన్న వాడిని కూడా ఆయన మహిమ కొరకు వాడుకోవాలనుకున్నాడు. నీ అందాన్ని ఆయన మహిమ కొరకు ఇచ్చాడు. అది నువ్వనుకుని నీదనుకుని గర్వపడితే ఈరోజు అది గుర్తెని మనం బ్రతకాలి. పిల్లరా, మోషే గారు కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే గారు ఎలాంటి వాడటండి? మోషే గారు అతి సుందరుడు అయినవాడట. అది ఎందుకు రాశాడండి? మోషే గారు ఎలాంటి వాడట? అతి సుందరుడట. ఎందుకట? ఆయన ఎందుకు రాయించాడు? దేవుడు అండి అందాన్ని వాడుకుంటాడు, అంద విహీనాన్ని కూడా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు ఉదయం మంచిదైతే. కానీ బాహ్యంగా నీ కనిపించే నీ రంగు, రైటు, ఒళ్ళు కానీ, ముఖం కానీ, ఇది కానీ ఏది చోట పిల్లరా నువ్వు ఎలాగున్నా సరే ఆయనకి ఒదిగి ఉంటే ఆయన ఇష్టపడతాడనే విషయాన్ని బైబిల్ స్పష్టం చేస్తుంది. మోషే గారికి ఎగ్జాంపుల్ ఎందుకు ఎలా వాడుకుంటాడంటే, మోషే గారికి అంత సుందరుగా సుందరితనం ఇచ్చి సుందరుడని ఎందుకు రాయించాడు? మోషే సుందరుడు కాకపోతే రాబో కాలంలో చరిత్రలో ఇశ్రాయేలుని నడిపించడానికి ఎవ్వరు ఉండరు. ఎక్కడ ఉండాలంటే ఆయన ఆ పిల్లవాడిని జమ్ము పెట్టిలో పెట్టిన తర్వాత
ఓపెన్ చేసిన వెంటనే ఫరో కుమార్తెకి ఏం కనిపించిందండి? ఏం కనిపించింది? సుందరుడు కనుక తీసుకుంది. ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి? అందం ఆయన వాడుకోవడానికి. నువ్వెవరిని అట్రాక్ట్ చేస్తావు నీకు అందం లేదు. ఒకవేళ నీకు అందం ఇచ్చి ఉంటే ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే ఆయన నేను వాడుకోవాలనుకున్నాడు. ఎలా వాడుకుంటాడో బైబిల్ చదువు నీకు తెలుస్తుంది. ఎస్తేర్ గారికి ఎందుకు ఇచ్చాడండి? రాయించాడు పర్టికులర్ కాబట్టి. ఎస్తేర్ గారికి ఎందుకు ఇచ్చాడు మరి అందాన్ని? ఆమె అసలు ఆభరణాలు వేసుకోపోయినా సరే ఒక క్రూరుడు వస్తున్నాడు రాబో కాలంలో. ఆ కాలంలో ఏంటంటే వాడు నరహంతకుడు, మామూలుడు కాదు. వాడు ఆభరణాలు వేసుకోకపోయినా సరే అంత సుందరంగా కనిపించినాడు మహాతల్లి ఎస్తేరమ్మ గారు. ఎందుకు అంత అందంగా పుట్టించాడు అంటే ఇదిగో రాబో కాలంలో యూదులకు సంబంధించిన 127 సంస్థానాలని పోయాలనుకుంటున్నాడు. కానీ వాడు ఎస్తేరు ద్వారా ఎస్తేరు మాట ఆలకించాలంటే ఆమె ఎలా ఉంచాలి? రూపవతి అయి ఉండాలి, సుందరవతి అయి ఉండాలి. ఇప్పుడు అర్థమై ఉండాలి మీకు. ఒక అందాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో, నీకు ఎందుకు ఇచ్చాడో, నాకు ఎందుకు ఇచ్చాడో, అంత విహీనాన్ని ఎందుకు ఇచ్చాడు అనేది పక్కన పెడితే నీకు ఇచ్చిన ప్రతి అంశం వెనుక ఆయన వాడుకోవడానికి ఇచ్చాడు. ఆయన వాడిలో మనం వెళ్ళాలి తప్పితే ఎవరో చూడాలని అనుకునేది కాదు పిల్లలు. ఒక్కసారి యాకోబు గారి కుటుంబంలోకి వెళ్ళి ఏం జరిగిందో మనం ఆలోచిద్దాం పిల్లల. ఆది కాండము 29వ అధ్యాయము. ఆది కాండము 29వ అధ్యాయము 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాడు. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైన గనుక నేను నా భార్యతో పోవునట్లు ఆమెను నాకు ఇమ్మని లాబాను అడగగా లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులనందరినీ పోగు చేసి ఇందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చింది. ఉదయమందు ఆమెను లేయా అని చూడండి 25 చదువుతారు కదా. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు నేను కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివని? అందుకు లాబాను పెద్ద దానికంటే ముందు చిన్నదానికి ఇట్లు ఈ దేశ మర్యాద కదా అని లా మాట్లాడాడు. మోసం చేసిన తర్వాత ఈ దేశ మర్యాదని సిరియాలో ఉంటదని ఒక లా ఒకటి మాట్లాడి చేశాడు. అప్పుడు అతను ఏం చేశాడంటే దానికి ఒబేయ్యాడు. 27వ వచనం. ఆమె యొక్క వారం సంపూర్ణము చేయు నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చదనని చెప్పగా. అంటే ఇక్కడ జీతం లేకుండా ఒక అగ్రిమెంట్కి వీళ్ళు ఎదురు వచ్చేసారు. అగ్రిమెంట్కి వచ్చేసిన తర్వాత పెళ్లి అయిపోయింది, అన్ని జరుగుతున్నాయి. యాకోబు గారు పొద్దున్నే పొలానికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. కానీ ఈయన ఎవరిని చేసుకున్నాడో ఆవిడ గురించి పొలానికి వెళ్ళట్లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత లేయాకు అన్నం పెట్టడం కోసం పనికి వెళ్ళట్లేదు. దేని గురించి వెళ్తున్నాడు? పెళ్లి చేసుకున్న తర్వాత ఏమండి భర్త జీతం ఏ ప్యాకెట్లో పెట్టేస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎవరికో ఇచ్చేస్తున్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? మామూలు విషయం అంటారు ఇది. అనుభవించేవాడికి తెలుస్తుంది. ఎందుకు నీ కొడుకు జీతమే నీకు ఇవ్వకపోతే ఊరుకోమను. కానీ ఏం పని చేస్తున్నాడు? ఎవరి గురించి పని చేస్తున్నాడంటే ఇదిగో పెళ్లి చేసుకున్నాడు, కానీ రేపు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి పనికి వెళ్తున్నాడు. ఎందుకు కష్టపడుతున్నాడు ఇతను? మరో 7 సంవత్సరాలు చేస్తే ఆ భార్య వస్తుందని వెళ్తుంటే ఈ భార్యకి ఎలా ఉంటుంది? దేశ మర్యాద కావచ్చు, కానీ ఆ స్త్రీ ఉదయం ఎలా ఉంటుంది? 31 చదవండి ఒకసారి. అంటే ఏం చేస్తాడంటే భార్య లేయతో మాట్లాడలేదంట, లేయ గురించి అసలు ఆలోచించట్లేదట. కానీ మీకు ఇక్కడ ఏం చెప్పాడండి? ఈమె యొక్క వారం సంపూర్ణం చేయము. వారం సంపూర్ణం చేయమంటే మన భాషలో మొదటి రాత్రి అనే విషయాన్ని వాళ్ళు 6 రోజులు జరిపిస్తారు చాలా గ్రాండ్ గా. అలాంటి పరిస్థితులు అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే యాకోబు చేత ఎంతగా దేశింపబడుతుందంటే లేయ గారు, ఇదిగో మీ నాన్నకు బుద్ధి లేదు, నీకన్నా బుద్ధి లేదా? నేను పెళ్లి చేసుకుంటాను, నీ చెల్లెలని తెలుసు కదా, మీ నాన్న చెప్తే నువ్వు ఒప్పేసుకుంటావా అని ఎన్నో మాటలు ఉండాలి. ఎందుకంటే 31వ వచనం చదవండి. లేయ దేశించబడుట అంటే దేవుడు చూసే అంతగానే నిజంగా ఒకటండి. అప్పటి వరకు ఆ కళ్ళు జబ్బు గురించి ఎంతో బాధపడి ఉండదు తల్లి, అంతేనా?
ఇప్పుడు పుట్టినోళ్ళు ఇద్దరికి కడుగు అవ్వలేదనుకోండి, గొడవ ఉండదు. ఒకడు బంగారం ముద్ద, ఒకడు బొగ్గు ముద్ద. వీళ్ళిద్దరు అవడంతో ఎంత కాదనుకున్నా ఆ పెళ్ళికి ఏముంటది, కుమార్తెకి ఏముంటది, ఎంతో బాధపడి ఉంటుంది పెళ్లికి ముందు. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత ఈ బాధ కంటే ఎక్కువైపోయింది ఆవిడికి. మనం చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా బాధపడిపోతూ ఉంటాం. ఈరోజు ఈ తల్లిని చూస్తే దేవుడు ఆ తల్లికి ఏం చేశాడో మనం ఆలోచిస్తే ప్రియులారా, ద్వేషించబడిన యెహోవా చూసి, అంటే యెహోవా చూసేంతగా ఆమె బాధపడి ఉండాలి ప్రియులారా. ఎంత బాధపడి ఉంటారు మీరు ఆలోచించండి. చదవండి. ఆమె గర్భము తెరిచాడు. ఎందుకు గర్భం తెరిచాడంటే ఆమె గర్భం విషయంలో ఒక మగవాడికి యోధా సాంప్రదాయంలో ఎప్పుడైతే, చూడండి చాలాసార్లు మనల్లో కూడా ఏదో గొడవలు వస్తూ ఉంటాయి, విడిపోయి ఉంటారు, అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆవిడ గర్భం ధరించిందో కొంత రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. హ్యూమన్ నైజం అని. అక్కడ కూడా కఠినాత్మలు ఉంటే మనం ఏం చేయలేం, కానీ కొంత నైజం అది. సో ఇప్పుడు ఏం చేయాలి భర్త రిలీజ్ అవ్వాలి. కానీ అక్కడ కూడా ఆయన అవ్వలేదు. చూడండి 31 మళ్ళీ చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. తన అందాన్ని చూసి, ఎందుకు నేను ఆమె అంటున్నాను ముందు అర్థమవుతుంది మీకు. దేవుడు లేకపోతే నీకు అందం ఉన్నా అందవిహీనమైనా, నువ్వు ఎంత అందం ఉన్నా సరే ఆ అందాన్ని అందవిహీనం చేసేస్తారండి. కానీ నీకు అందం లేకపోయినా సరే దేవుడిలో ఉంటే నిన్ను మరో ఎస్సేర్లాగా ఆయన చూపిస్తాడండి. అక్కడ జరిగింది ఏంటంటే 31 చదువుకున్నాం, 32 చదవండి. లేయా గర్భవతి అయి కుమారుని గని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు. ఏమండి, ఇద్దరు కూడా లాబాను కుటుంబం, అంటే రిబ్కా గారు అన్నయ్య, అంతేనండి. లాబాన్ ఎవరు? రిబ్కా గారి అన్నయ్య. ఆ అన్నయ్య అన్య కుటుంబం. ఈ అన్య కుటుంబంలో రాహేలు కానీ లేయా కానీ వాడు దేవుడు నమ్ముకోలేదు ముందు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో, వివాహం జరిగిన వెంటనే లేయా దేవుడు నమ్ముకుని పిల్లారా. ఎంత ఆలోచించండి. కానీ రాహేలు మార్లా. ఏ రాహేలు గురించి అయితే ఇతను కష్టపడి యాకోబు మరొక 7 సంవత్సరాలు చేస్తున్నాడో, ఆ రాహేలు గారు మాత్రం మార్లా. కానీ ఎవరు మారారు? లేయా గారు మారారండి. అదే చెప్తున్నాడు 32వ వచనం. లేయా గర్భవతి అయి కుమారుని కని, చూడండి ముందు కూడా యెహోవా. లేయా ద్వేషించుట యెహోవా చూసి, అంటే యెహోవా చూసి అంటే ఆమె యెహోవా ప్రార్థన చేసిందా లేదా, మారిందా లేదా? కానీ పైన ఉంది లేయా ద్వేషించుట చూసి యెహోవా ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలై ఉండెను. అంటే రాహేలు ఇంకా దేవునిలోకి రాలేదు, కానీ భర్త మారాడు. కానీ ఆ భర్త గురించి ఇంకా ఎవరు మారలేదు? తన అందగత్తె అయిన రాహేలు మారలేదు. కానీ యాకోబు గారు కూడా ఏం చేస్తున్నారు? లేయా గారిని చూడట్లేదు, చీ కొట్టేస్తున్నాడండి. ఐ లవ్ యూ అనాల్సి పెట్టి ఇక పైపెచ్చు ఐ హేట్ యూ అంటున్నాడు అంతే. లేయా గారు ఎంత పడుతున్నారంటే చూద్దాం. 33 చూడండి. రాహేలు 33. ఆమె మరలా లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని. అంటే దీని అర్థం ఏంటి? 33వ వచనం వరకు కూడా, ఇంతవరకు కూడా ఆమెను ప్రేమించలేదు. ఎంతో ఎదురు చూస్తుంది. ఒకప్పుడు పెళ్లి కాకముందు నేను కళ్ళు గురించి చేశాను, ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను చూడకపోగా, ఏ భార్య గురించి అయితే ఏ భార్య అయితే చేస్తున్నాడు ఆ భార్య వదిలి ఇంకొక భార్య గురించి అతను తెల్లారి పొద్దున వెళ్ళిపోతున్నాడు, రాత్రి వస్తున్నాడు. దేని గురించి అంటే ఇదిగో మళ్ళా కాబోయే భార్య గురించి. కానీ ఈ భార్య ఎంత కష్టపడుతుందంటే, చదవండమ్మా 33 కదా, 34. ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని తొదకు ఈసారి ఆఖరిగా డిసైడ్ చేసుకుంటుంది, ఇది ఆఖరు, ఇక నేను భరించలేను అనే పరిస్థితికి వచ్చిందండి ఆవిడ. ఏమంటుంది చూడండి ఒకసారి. ఏమంటుంది? ఇద్దరు పిల్లలు ఇచ్చారు కదా, ఇద్దరు మగ పిల్లలు ఇచ్చారు కదా, 3వ బిడ్డ కన్నా సరే ఖచ్చితంగా ఈ రోజు నాకు ఏం చేస్తానంటే అని ఏం చేస్తుందంటే 32 లేయా గర్భవతి కుమారుని కానీ యెహోవాను ఆశ్రయించి చూసి ఉన్నాడు కనుక 32 అండి. నా పెనిమిటి నన్ను ప్రేమించదు కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. అంతేకానండి. అంటే ఈ ఉద్దేశం ఏంటి? గర్భం వచ్చినప్పుడు స్త్రీకి చాలా కళలు ఉంటాయి పిల్లరా. కానీ ఈ యాకోబు గారు మీకు ఒక సర్వే చెప్తారండి. డెలివరీ అయిన తర్వాత
మెడికల్ సర్వే. డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయినప్పుడు పెయిన్స్ ఉంటాయి బాగా. నార్మల్ డెలివరీ అయినప్పుడు చాలా పెయిన్స్ ఉంటాయి. నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా వైద్యం ఉన్నారు కనుక మంత్రస్థానాలు వచ్చేసేసి బ్రాంతి పెట్టించుకోవాలి. తెలుసా మీకు? అది బ్రాంతి ఇస్తారు పిల్లలకి, ఆడపిల్లలకి. నాకు తెలుసు నల్లమంది ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు అన్నమాట పెయిన్స్ అయ్యడానికి. కానీ అంటే ఒక భర్త అండి నిజంగా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఒక్కసారి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారంట 50% జబ్బులు ఉండబట్ట, 50% నొప్పులు ఉండబట్టండి. ఇది మెడికల్ సర్వే. కానీ మన కల్చర్ ఏంటండి? మన కల్చర్ ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ అప్పుడే పెళ్లి చేస్తారు కష్టపడి తండ్రి, డబ్బులన్నీ అయిపోతాయి, వెళ్తుంది 3 నెలలు మనం తిరిగి వచ్చేది. మన కల్చర్ అది. ఎందుకు? ప్రెగ్నెన్సీ వచ్చిన ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలి? అమ్మగారింటికి. ఇంకా కోలుకోడు ఆయన పెళ్లి అయిన తర్వాత. కూతురు పెళ్లి చేసి ఇంకా కోలుకోడు, కానీ ఎవరైనా తిరిగి వచ్చేది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ అంతా ఎవరు చూడాలి? ఎన్ని కుటుంబాలు వెలవెల్లాడుతుందో తెలుసండి తండ్రి చెప్పుకోవాలంటే. అఫ్కోర్స్ కాస్త ఉంటే పర్వాలేదు, ఎందుకంటే మేము డెలివరీ చూస్తుంటాం కాబట్టి. అలా ఆయన ఎప్పుడు వస్తారో తెలుసండి? ఏమంటే తెలియదండి డెలివరీ ఇప్పుడు ఎలా ఉంటుందో చూసుకోవాలి కదా. ఎప్పుడు వస్తారో తెలిసిన? రాత్రికి ఆపరేషను అన్నా కూడా రానండి. ఇది లోకంలో జరుగుతున్నది, రోజు నేను చూస్తున్నది, రోజు పేరు చేస్తున్నది, రోజు గొడవ పడుతున్నది. ఆ కల్చర్ చూసి ఒక భయంకరమైన కల్చర్ అండి. మనకు తెలుసా అండి? అమ్మాయిని ఎక్కడ పంపించి చెప్తాను, కన్ఫ్యూజన్ చేసుకుంటా. నువ్వు ఎందుకు చేసుకున్నావు? అమ్మగారు మీరు పంపించినాక ఈ కల్చర్ మనకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కల్చర్ అంటే, పూర్వకాలం ఎప్పుడైతే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందో ఒక కుటుంబంలో ఒక అన్నయ్య, ఒక చెల్లి, లేదా ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, లేదా ఒక అక్క, తమ్ముడు, భార్య, భర్త, ఒక 4 కుటుంబాలు ఉన్నారనుకోండి. ఈ అబ్బాయి ఏం చేస్తాడు? చక్కగా చూస్తాడు తల్లిదండ్రుల్ని, అలాగే అక్కడి నుంచి చెల్లిని కూడా బాగా చూస్తాడు. కానీ ఎప్పుడైతే వివాహం అయిందో, వివాహం అయిన తర్వాత ఏమైనా చేసుకున్న భార్య ఉండాలి కదా, కొంత తగ్గుద్ది కదా. కానీ మనిషి నైజం ఏంటంటే లేదు, ముందు ఎలా ఉన్నా అలాగే ఉండాలి. మరి ఎందుకు చేసుకున్నాం? ఇది మన కల్చర్లో, మన సాంప్రదాయాల్లో జరిగేదండి. పూర్వకాలం ఏం చేసేవారంటే, ఏదో విధంగా మరదలు లేపాయాలో లేకపోతే కోడలు లేపాయో తట్టుకోలేని పరిస్థితి ఉండేది వీళ్ళకి. కొడుకు పంచే ప్రేమ వెళ్ళిపోతున్న ఉద్దేశం ఇది. అంటే ఈ కల్చర్ ఎందుకు వచ్చిందో చెప్తున్నారు మీకు. ఎప్పుడైతే అది మిస్ అయితే, రెండోది ఏంటంటే, ఇప్పుడే ఇలాగ ఉన్నాడు, వీడికి కొడుకు పుడితే ఇక మనం చూడడం అనుకుని ఆ గర్భం కూడా రావడానికి అనేక ప్రయోగాలు కోడల మీద చేస్తున్నారు. మీకు సీరియల్ చూస్తున్నారు, మీకు అర్థమైపోయింది. చూడలేదా? చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా నేర్చుకున్నాం దాన్ని చూసి. సీరియల్ చూస్తే ఎన్ని నేర్చుకున్నాం తెలుసండి. ఒక్కడు కూడా మన జీవితానికి ఉపయోగపడతారు. ఎవరిని ఎలా చేయాలో అన్ని సీరియల్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఎందుకు చేసేవారంటే, ఎప్పుడైతే ఆ ప్రేమ మనకు దక్కదనే విషయంలో కోడలకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఆలోచనలు పూర్వం ఉండే కనుక అప్పటి నుంచి ఆ కల్చర్ ఏమైందంటే, అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మగారికి వెళ్ళిపోయి పూర్డు అయ్యి అప్పుడు ఇంటికి పెట్టాలి. ఏమవుతాడండి తండ్రి? ఇది జరుగుతున్నది అనమాట అండి. సో ఇక్కడ ఏంటంటే 20 ఏం చదువుతామో వచ్చినది 34 ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని తుదకు అనగా చివరిగా ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. ఎందుకు? అతనికి 3 కుమారులు కన్నాను కనుక ఈసారి అయినా సరే భర్త నాతో ఉంటాడనుకుని చాలా ఆశపడుతూ ఆయన 3 కుమారులు ఇచ్చాడు కదా అని ఈసారి ఆవిడ చాలా నా భర్త ప్రేమిస్తాడని ఆవిడ చాలా చూసింది. నిజంగా మన భాషలో చెప్పాలంటే నార్మల్ డెలివరీ అనేది ఆ రోజుల్లో ఉండేది, ఈ రోజుల్లో లేదు. నేను ఒక ఏజెన్సీలో వర్క్ చేసినప్పుడు లంబాడీస్ ఉండేవారండి. లంబాడీస్ పీపుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అందులో జాబ్ వస్తే ఏలూరు, చత్తుపల్లి ఏరియాలో పనిచేశాను నేను. లంబాడీస్ ఎక్కువ ఉంటారు. 15 మంది పిల్లలు కన్నా తల్లి చూశాను నేను. డెలివరీ కూడా ఆవిడే చేసుకుంటారు కదా. అంటే అలాంటిది లేయా గారు ఇన్ని కష్టాలు పడి కన్నీరు కార్చి బిడ్డల కంటే మరలా యాకోబు గారు వచ్చి ఏం చేశారో తెలుసా అండి? ఏం చేశారో తెలుసా? చూడండి ఒకసారి 35 చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యోదాను పేరు పెట్టెను. ఈసారి భర్త గురించి చూద్దాం అనుకుందండి, ఇంకొద్దు నాకు యెహోవాను స్తుతించాను అనుకుందా? తెలుస్తుందండి. అంటే ఇది నేను చెప్పే మాట పాజిటివ్ గా తీసుకోకండి, నెగిటివ్ గా తీసుకోండి. ఇక చూడట్లేదు నా భర్త అని అనుకుంటే పక్కన పెట్టండి, దేవుడి దగ్గరికి రండి. ఈ విషయాల్లో ఏం జరుగుతుందంటే తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయే విషయాల్లో వెళ్ళిపోతుంది.
ఈవిడ ఏం చేసింది చూడండి, ఈవిడ ఏం చేసింది, ఏమండి ఇంకొకళ్ళు ఎవరో కావాలనుకోలేదు, ఇంకోటి ఏదో చెయ్యాలనుకోలేదు, ఏమీ లేదుగా ఇక నా భర్త గురించి ప్రేమిస్తాడు అనుకునే విషయాన్ని పక్కన పెట్టేస్తాను. ఇక నాకేంటంటే ఇంత గొడవ ఉన్నా, ఎంత ఇష్టపడకపోయినా, ఎంత ప్రేమించకపోయినా, ఎవరు నాకు గర్భాన్ని ఇచ్చారు అంటే ఇగో ఆయనే యెహోవా. గర్భం ఇచ్చాడు ఎవరండి? ఇచ్చేవాడు ఎవరు? యెహోవాయే. ఆయనే నాకు ఇచ్చాడు అనుకుని ఏం డిసైడ్ చేసుకుందంటే యోధా అని పేరు పెట్టినప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. ఆవిడ ఆలోచన వచ్చేసింది. ఏమండి ఆవిడ ఆలోచన వచ్చింది. ఏమొచ్చేసిందంటే యోధా అంటే అర్థం ఏంటండి? యోధా అంటే అర్థం ఏంటి అని పేరు పెట్టారు, యెహోవాను స్తుతించుడి. యోధా అంటే అర్థం ఏంటి తెలుసండి? ఆవిడ ఏ డిసైడ్కి వచ్చింది అనుకుంటే ఇక ఆవిడకి అయిపోయింది, ఇక నేను మాకు ఆయన గురించి ఎదురు చూడను అనుకుని ఒకవేళ నువ్వు నేను ఈ లోకంలో డిసైడ్ చేసుకుంటే ఎవరి గురించి ఆలోచించాలి? తప్పుడు ఆలోచనలోకి వెళ్ళకుండా దేవుడి గురించి ఆలోచిస్తే ఆయన 100% న్యాయం చేయగలిగిన దేవుడు. ఇది కుటుంబాల్లో, మనుషుల్లో జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న విషయం ఏంటంటే ఇక మంచివాడు కాదు కనుక నేను ఏ తప్పు చేయకుండా ఇక దేవునిలో ఉంటాను అనుకుందండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదను. యెహోవాను స్తుతించదను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఎంత ఇష్టం లేకపోయినా మొక్కుబడి కాపురం చేస్తున్నాడు అతను. దీన్ని మొక్కుబడి కాపురం అంటారు. చేసుకున్నారు కనుక చెయ్యాలి కనుక. అలాంటి మొక్కుబడి కాపురం చేసుకున్నప్పుడు ఎంతలో కూడా ఆమెకు 3 పిల్లలు ఇచ్చాడంటే ఈవిడ ఏం డిసైడ్ చేసుకుని తెలుసండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ఆయనే నాకు బహుమానం ఇచ్చాడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే అండి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అనే దాని ముందు దానికి ఒక వాక్యాన్ని జోడిస్తాడు. తన ప్రియులు ఎవరికి ఇస్తాడంటే తన ప్రియులు, దేవునిలో ఉన్నవారు ఆయనకు ప్రియులు. అందరికీ ఇవ్వడండి. తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చి ఉన్నాడు. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. ఈవిడేం డిసైడ్ చేసుకుందంటే ఇక నేను ఆమె వల్ల గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించను అనుకుని యోధా అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా కానుపు ఆమెకు కానుపు ఉడికెను. యోధా అనగా ఏంటంటే యెహోవాను స్తుతించుడి. ఇక యెహోవాను స్తుతించడం తప్ప నా భర్త గురించి నేను ఎదురు చూడను అనుకుంది ప్రియులారా. అయితే 36 చదువమ్మా. 35 కదా. ఆమె పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి కుమారుడు కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని పెట్టాను. అప్పుడు ఏం జరిగిందంటే లేయా గారి యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఇక భర్త గురించి ఆలోచించట్లేదు, దేవునిలోనికి వెళ్ళిపోయింది పిల్లరా. దేవునిలోనికి వెళ్ళిపోయింది. ఇకపోతే దీని తర్వాత ఆఖరిగా ఏం చేశాడంటే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎందుకు రాహేలు గారు ఎక్కడ కూడా తన గృహదేవతలు కానీ తన ఆచారాన్ని కానీ మానుకోలేదు పిల్లరా. ఒకసారి చూడండి, పెళ్లి అయిపోయినప్పటికి 31, 34 చదవండి ఒకసారి. అప్పటికి ఆమెతో కూడా పెళ్లి అయిపోయింది. ఎవరితో? అమ్మా 34 అండి. 31 ఆదికాండం 31, 34. రాహేలు ఆ విగ్రహములు తీసుకొని ఒంటి సామాగ్రితో పెట్టి వాటి మీద కూర్చుండెను. ఈ విషయం అందరికి తెలుసు కదా. అంటే బయలుదేరేటప్పుడు కూడా దారిలో తన పుట్టింటికి వెళ్ళాలనుకున్న యాకోబు గారితో ప్రయాణం జరుగుతున్నప్పుడు అప్పటికి కూడా ఆమె మారలేదు. అందం ఉంది కానీ ఆవిడకి ఏం లేదు, దేవుడు లేడు. కానీ రాహేలమ్మ గారు చూడండి, మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఆమె గర్భము మూసెను. ఎందుకు మూసాడు? ఎవరి గురించో మనకు అక్కర్లేదు కానీ బైబిల్ చరిత్రలో మనం ఆలోచిస్తే ఆమె అందాన్ని చూసుకుంటుందేమో కానీ దేవుడిలో ఇంకా ఏ భర్త అయితే నా గురించి పడుతున్నాడో అక్కడ నా అక్కర చేసుకున్న నా గురించే కదా ఎంత కష్టపడుతున్నాడు, ఈ కష్టపడే నా భర్త దేవుడిలో ఉన్నాడు కదా, నేను దేవుడిలోకి మారాలి కదా అనుకోలేదండి. తను ఏం ఆలోచిస్తుందని పక్కన పెట్టేసేస్తే రాహేలు అప్పటికి మారలేదు. రాహేలు ఆ విగ్రహం తీసుకుని ఒంటి సామాగ్రితో పెట్టి వారి మీద కూర్చుంటేను. విగ్రహం దొంగిలించింది, వెళ్ళిపోతా అత్తగారింటికి వెళ్తాను, అమ్మగారింటి విగ్రహం పెట్టుకోండి. ఇది భాష అంతేనండి. ఇప్పుడు మారలేదు సరి కదా, అమ్మగారింటి గారి విగ్రహం పెట్టిపోతుంది అత్తగారింటికి. అత్తగారు క్రైస్తవులు అని తెలుసు, నీ భర్త మారాడు. అక్కడ రాహేలు ఈవిడ కూడా మారింది, లేయ గారు కూడా. మరి నీ గుర్ర ఉండాలి కదా, వెళ్తా 2 విగ్రహాలు పట్టుకుని వెళ్ళిపోతుందండి. మన భాషలో మాట్లాడుకోవాలంటే 19 చూడము ఒకసారి. 31, 19. లాబాను కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతను దొంగిలించెను.
అదే కదా చెప్పాను నేను. వెళ్తే ఏం చేసిందంట, ఆ రెండు పట్టిపోయింది. అంటే పెళ్ళైన తర్వాత కూడా ఆవిడ మారలేదనే విషయాన్ని మీకు చెప్పడానికి ఈ విషయం చెప్పారు అనమాట. ఇక్కడ చూడండి రెండు ఎలా ఉన్నాయో, ఒక బంగారం ముద్ద, ఒక ముద్ద. ఈ రెండింటిలో ఏది కావాలనుకున్నాడు దేవుడు? అన్నా అంత విహీనానికి దేవుడు పేరేశారంట. 3 కుమారులు ఇచ్చాడండి. ఆ కుమారుల నుంచే యేసు ప్రభు వారి యొక్క వంశావళి మొదలైన పిల్లరా. చూద్దాం ఒకసారి. రాహేలు తన తండ్రి ఇంట నుండి తీసుకుంది. అందంగా ఉంది కానీ మర్యాదగా బ్రతకలేదు. ఆమె దేవుళ్ళలో బ్రతకలేదు. కానీ భర్త ఎక్కడున్నాడు? భర్తలా ఉన్నాడు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద. అంటే దేవుడు, యాకోబు గారు నమ్ముకున్న దేవుడు ఉన్న ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఎలాంటిది? ఎలాంటిది ఆజ్ఞ? పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి అందే కానీ భూమి కింద విగ్రహమునైనను పూజించకూడదనే ఒక నియమం కలిగిన భర్తకు భార్య అయి ఉండి ఆమె ఇంకా విగ్రహాలు. దేవుడు అందానికి పీట వేయలేదు, అంద విజ్ఞానాన్ని గెలిపించాడు పిల్లారా. కానీ దేవుడు ఆమెకి ఇచ్చింది ఏంటి తెలుసునండి? 49 ఆదికాండం 31 చూసుకున్నట్లయితే నేను ముగిస్తాను. ఆదికాండం 49 అధ్యాయం 31 వచనం. ఈమెకి ఎక్కడ ఇచ్చారంటే, ఈమెను ప్రతికుండగా యాకోబు గారు ఆమె పక్కనకి రాలేదండి, ఆమె పక్క దగ్గర ఉండలేదండి. పిల్లలను కన్నాడు కానీ భార్యని ఏమాత్రం కూడా ప్రేమించలేదు. కానీ దేవుడు ఆమెను ఏం చేశాడంటే, చూడండి ఒక్క మాట చెప్తాను. ఎక్కడైతే తన పితరులందరూ పాతి పెట్టబడ్డారో అక్కడ దేవుడు ఆమెకు చక్కని మార్గాన్ని దయచేశాడు. చూడండి ఒకసారి ఆదికాండం 49:31. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతి పెట్టిరి. అక్కడనే దీనికి ముందు 35:19 ఒకసారి చదవండి. ఆదికాండం 35:19. అట్లు రాహేలు మృతి పొంది ఈ దారి మార్గంలో చాలా భయంకరంగా ఆమె నొప్పులతో బిడ్డలు కట్టు మరణించాల్సిన పరిస్థితి రాహేలు గారికి వచ్చింది, రాహేలమ్మ గారికి. అప్పుడు అటు రాహేలు మృతి నుండి బెత్లెహేమును బెత్లెహేములో ఎఫ్రాతాలో కాదు, ఆ రోజులో ఆ సంప్రదాయంలో ఆ కాలంలో వారి యొక్క సమాధి విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అందుకనే కుటుంబం అంతా ఒకే చోట ఉండాలనుకుంటే ఆ సాంప్రదాయానికి ముందుగానే ఆలోచించిన అబ్రహాం గారు వారందరినీ పాతిపెట్టడానికి, ఆయనతో పాటు ఆయన కుటుంబాలందరినీ పాతిపెట్టడానికి ఒక స్థలాన్ని కొన్నాడు పిల్లరా. అంటే వాళ్ళ బరియలు కానీ వాళ్ళని పాతిపెట్టే విధానం కానీ వాళ్ళు ఎవరి దగ్గర ఎలా ఉండాలో అంతా ఒకే చోట ఉండాలనుకునే సాంప్రదాయాన్ని మనకి ఈ విషయం అర్థమవుతుంది. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. అక్కడనే లేయాను పాతిపెట్టిరి. కానీ రాహేలు గారిని ఎక్కడ పాతిపెట్టారో మనకి తెలియాలి. అందుకని ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనంలో అట్లు రాహేలు మృతి నుండి బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను. మార్గమున పాతిపెట్టబడెను. వైజాగ్ లో చనిపోయారు, కాకినాడ పుట్టిని తీసుకొద్దాం అనుకున్నారు, కుదరలేదు. మధ్యలో ఎక్కడో దేవుడు ఆయన ప్రణాళిక ఒకేలా లోకాన్ని చూసి లేదా ఇంకేదన్నా చూసి మనం దేవుళ్ళలోకి వెళ్ళకపోతే అలాంటి లోక సంబంధమైన ఎన్ని పక్కన పెట్టేసి ఇగో ఇలా లేయమ్మ గారి లాగా ఎప్పుడైతే భర్తదానికి వెళ్ళావో, చాలా మంది కొంచెం చూస్తున్నాం క్రైస్తవులుగా భర్తలు భార్య మాత్రం అందులో మా ఇంట్లో కూడా ఉంది. ఇంకా ఎంతో మంది నా కుటుంబంలో మారాలి. అది చాలా ముందు మన జీవితాల్లో. కానీ ఇక్కడ లేయమ్మ గారు బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో అమ్మ లేయమ్మ, నువ్వు నమ్ముకున్నావు కదా, నేనేం చేస్తాను తెలిసిన, బ్రతికుండగా నీ భర్త నీ దగ్గర లేడేమో, ఇదిగో నేను మళ్ళా తిరిగి వచ్చే వరకు, రెండవ రాకడిలో ఈ తెరచే వరకు నువ్వు నీ భర్త పక్కన పడుకోవాలంటే ఎలాంటి ఆధిక్యత దేవుడు ఆమెకు దయచేసి. చూడండి ఒకసారి. అక్కడనే లేయాను పాతి పెట్టిరి. ఎఫ్రాతు పొలంలో ఎక్కడ దాచిపెట్టారంటే వాళ్ళందరినీ కూడా బ్రతికుండగా తాను ఆశించినది రేపు దేవుడు రెండవ రాకడలో చక్కగా లేవడానికి అక్కడే యాకోబు గారిని కూడా పాతి పెట్టారు. యాకోబు గారిని ఇద్దరిని కూడా ఒకే చోట పాతి పెట్టారు పిల్లగా. ఆ వాక్యం అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతి పెట్టేది. అక్కడనే లేయాను ఇస్సాకును రెబ్కాను పాతి పెట్టేది. అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని. చేర్చబడెను. ఇదిగో నేను నా భార్యను అలాగే లేయాను ఎక్కడైతే పాతి పెట్టానో నన్ను కూడా
అక్కడే బాధ పెట్టండి. దేవుడు ఈ రోజు ఆవిడకి ఇచ్చిన తీర్పు పెట్టడమా, నువ్వు బ్రతికుండగా మీ ఆయన నేను చూడలేదు కదా, ఇదిగో నీ పక్కగా తీసుకొస్తున్నాను, యుగ యుగాలు మరలా నేను వచ్చి నీకు లేపే వరకు నీ భర్త పక్కనే ఉండని భర్త పక్కకే వెళ్ళింది. కానీ రాహేలు మాత్రం దారిలోనే బాధ పెట్టబడింది. ఇలాగా మన లోక సంబంధమైన విషయాలు చూసి మనం హెచ్చించుకుంటూ ఇంకేమైనా దేవుడికి దూరంగా ఉంటే ఈరోజు రాహేలమ్మ గారు, లేయమ్మ గారు జీవితాలు మనం చూసినట్లయితే అందానికి అంతర్విహీనంగా జరిగిన యుద్ధంలో ఎవరు నెగ్గారంటే అంతర్విహీనమే నెగ్గింది. ఒకవేళ నీకు ఒక అందాన్ని చూసుకుని నువ్వెవరన్నా హెచ్చించుకుంటే నీ అందాన్ని నీకు ఎందుకు ఇచ్చేటప్పుడు వాడు నీతో మాట్లాడాడు. నీ అందం దేవునికి మహిమకరంగా ఉండాలి. ఒకరోజు మోషే ఏం చేశాడంటే, ఇగో ఆమె కొన కుమార్తె చూడడానికి, ఆమె చూసి పెంచుకోవడానికి చేశాడు. ఒక ఎస్తేరమ్మ గారికి ఎందుకు అందంగా ఇచ్చాడంటే, రాబో కాలంలో 127 సంస్థానాలు వాడు ఓచుకోక పోయబడుతున్నాడు, కానీ ఆవిడ మాట వినడానికి ఎస్తేరమ్మ గారికి అందాన్ని ఇచ్చాడు. ఈ రోజు నీకు నాకు ఇచ్చిన అందాన్ని దేవునికి వాడుకోవాలి. ఈ చిన్న మాటలు దేవుడు వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి మాతో మా జీవితాల్లో ఏమైనా హెచ్చింపులు ఉన్నాయేమో మాకుతో సూటిగా మాట్లాడేందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండుంటే ఒక అందమే కాదు అనేక విషయాల్లో మేము ఏమైనా మమ్మల్ని హెచ్చించుకుంటే, మీరు మాకు ఇచ్చిన జీవితం నీకు భయంకరంగా లేకపోతే ఆయన ఈ రోజు మీరు మాతో మాట్లాడిన విధంగా మా జీవితాలను ఎలా ఉన్నా నీకు మహిమకరంగాను నీకు అద్భుతం చేయు పరిస్థితుల్లో మమ్మల్ని మార్చడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి ఎంతో బ్రతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.